రే సమ్రాట్ సాన్వి ఆగవే. నాన్న నాన్న చూడు నాన్న. అన్నయ్య అన్నయ్య పాపం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఆగండ్రా. నాది నాకు ఇచ్చేయి అన్నయ్య. ఏదైనా ఒక్కటే చెప్తున్నా, రెండోది ఇవ్వను. నిన్ను అయ్యో అన్నయ్య ఆగండ్రా, మీకు దండం పెడతాను ఆగండి. చూడమ్మా వాటర్ బెలూన్స్ తో ఎలా తడిపేశాడో. బెలూన్స్ తో కాదే, బెత్తంతో కొట్టాలి నిన్ను. నిన్ను చెప్తానండి. అన్నయ్య ఆగండి, పడిపోతాను. ఆగండ్రా. నీ పని ఇలా కాదు. అబ్బబ్బా. నిన్ను దొరికిపోయావన్నయ్య, దొరికిపోయావు. సర్లే, దొరికిపోయానులే. సమ్రాట్, మేనేజర్ వచ్చాడు చూడు. ఏంటిలా వచ్చావు? మీరు ఆడుకుంటుంటే చూద్దామని సార్. ఏంటి జోకా? మీరు సరదాగా ఉన్నారని. నా సరదాలు నా సిస్టర్తో మాత్రమే, బిజినెస్తో కాదు. కంట్రోల్లో ఉండు. సారీ సార్. విషయం ఏంటో చెప్పు. ఈ ఫైల్ మీద సంతకం కావాలి సార్. థ్యాంక్ యూ సార్. అన్నయ్య అది ఇవ్వన్నయ్య. ఏది? నా వాచ్. ఏది కావాలో డిసైడ్ చేసుకున్నావా? ఏ ఈ వాచ్ కూడా వేయండి నాన్న. శాన్వి కోసం వాచ్ తెచ్చాను. ఈ 2 వాచ్ల్లో ఒకటి తీసుకోమన్నాను. అన్నయ్య నాకు ఈ వాచ్ కావాలి అంది, ఇచ్చాను. మళ్ళీ ఈ స్పోర్ట్స్ వాచ్ కూడా కావాలంటుంది. 2 వాచీలు ఏం చేసుకుంటావమ్మా? 2 చేతులకి పెట్టుకుంటుందేమో. అన్నయ్య సరే ఏదో ఒకటి తీసుకోరా. ముందు ఈ వాచ్ బాగుందన్నావు కదా, ఈ వాచే తీసుకో. అవును, ఇది చాలా బాగుంది. అయితే మరి ఇంకేంటి? ఇది బాగా నచ్చిందని కూడా చెప్పిందమ్మా. కానీ ఆ స్మార్ట్ వాచ్ కాస్ట్లీ కదా, ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సరే అయితే ఇదే తీసుకో. కానీ నాకు అది కూడా నచ్చింది. మరేం చేద్దాం? కానీ నాకు కాస్ట్లీ వాచే కావాలి. ఈ అన్నయ్య నీకెప్పుడు ఖరీదైందే ఇస్తాడు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. చూడు శాన్వి, మీ అన్నయ్య నీ కోసం ఏదైనా సెలెక్ట్ చేసి తెచ్చాడంటే అది నీ లైఫ్ అంతా నీకు హ్యాపీనెస్ ఇచ్చేలా ఉంటుంది. నాకు తెలుసు అన్నయ్య. కానీ ఇకనైనా చిన్నపిల్లలాగా వాడి మీద పడి రక్కేయకు. నీకు పెళ్ళిడొచ్చింది, అది మర్చిపోకు. పెళ్ళిడికి కదా వచ్చింది, పెళ్లి కొడుకు రాలేదు కదా. పెళ్లి కొడుకు కావాలా ఏంటి? ఓ వదినా, మావయ్య, ఆయన శాన్వి గంత ప్రేమ ఉండేటోళ్ళ. అవునమ్మా. గంత ప్రేమ కలిద్దరు నడుముండంగా శాన్వి మీద ఇప్పుడు గింత కోపమైంది మావయ్య. శాన్విని సామ్రాట్ ఓ పసిపిల్లలా చూసినా శాన్వి పెళ్ళిడికొచ్చిన పిల్లే కదమ్మా. హైదరాబాదులో గ్రేట్ బిజినెస్ మ్యాన్ మాధవరావు గారు, అతనికి సామ్రాట్ బిజినెస్ స్టైల్, ఎదిగిన తీరు నచ్చి
సామ్రాట్తో కలిసి బిజినెస్ చేయాలనుకున్నాడు. అలాంటి అవకాశం కోసమే సామ్రాట్ కూడా ఎదురు చూస్తున్నాడు. మాధవరావు గారి కొడుకు కార్తీక్ చాలా యోగ్యుడు. ఆ అబ్బాయికి శాన్వినిచ్చి పెళ్లి చేయమని మాధవరావు గారే అడిగారు. శాన్వి ఆ ఇంటి కోడలైతే సుఖపడుతుందని, శాన్వి భవిష్యత్తు బావుంటుందని, అంతటి సంబంధం రావడం అదృష్టమని సామ్రాట్ ఆనందపడ్డాడు. నిశ్చితార్థానికి సమయం రానే వచ్చింది. రే చక్రి, ఇక్కడే ఉన్నాను రా. మాధవరావు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. ఓసారి పంతులు గారికి ఫోన్ చేయి. ఇందాకే చేశాను, దారిలోనే ఉన్నారంట. అమ్మా, శాన్వి రెడీ అయిందా? అవంతిక రెడీ చేస్తుందిరా. సామ్రాట్, హడావుడంతా బాగానే ఉంది కానీ శాన్వికి నిశ్చితార్థం అన్నావు. మంచి సంబంధమే కానీ ఉన్నట్టుండి ఏంట్రా ఇదంతా? ఉన్నట్టుండేం కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే. మాధవరావు గారి కుటుంబం గురించి, ఆయన స్టేటస్ గురించి మీకు తెలీదా నాన్న? ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారా? చాలా పేరున్న వ్యక్తి. ఆయన కొడుకు కార్తీక్ ఇంకా గొప్ప వ్యక్తి, యోగ్యుడు కూడా. సంతోషమే నాన్న. కానీ శాన్వితో ఒక్క మాటైనా చెప్పకుండా... మీకు తెలుసా నేను శాన్వికి చెప్పానా లేదా అని? దాని పెళ్ళి, దాని భవిష్యత్తు గురించి చెప్పకుండా ఎలా ఉంటాను? అయినా నేనెప్పుడూ నా చెల్లికి ది బెస్టే ఇస్తాను. వెళ్ళి శాన్విని రెడీ చేయండి. సరే నాన్న. ఇంకా ఎంతసేపమ్మా? అబ్బాయి వాళ్ళొచ్చే టైం అయింది. సామ్రాట్ తొందర పెడుతున్నాడు. అన్నయ్యకి అన్నిటికీ తొందరేనమ్మా. నీ విషయంలో అలా తొందరపడను శాన్వి. మాధవరావు అంటే నంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఇన్ ట్విన్ సిటీస్. ఇక వాళ్ళ అబ్బాయి కార్తీక్ అందగాడు, తెలివైనవాడు. తొందరలోనే బిజినెస్లోకి దిగబోతున్నాడు. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అంతేకాదు, చాలా రోజుల నుండి నేను వాళ్లతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఈ పెళ్లితో నా కల కూడా నెరవేరబోతుంది. కార్తీక్తో నీ 100 ఏళ్ల ఫ్యూచర్ కనబడుతుందమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వేది చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు. గుడ్. నువ్వు కానీ త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయి. ఆ శాన్వి, నువ్వు రెడీ అవుతూ ఉండు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అన్నీ అయిపోయాయి. మంచిది. వాళ్ళు రావడమే ఆలస్యమిక. సరే. డాడీ వచ్చినట్టున్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మై బాయ్. నమస్తే సార్. ఇంకా సారేంటి రఘుపతి గారు, మనం వియంకులం కాబోతున్నాం కదా. మా అదృష్టం బావుగారు. లోపలికి రెండొద్దని గారు. మీలాంటి వాళ్ళ ఇంటికి మా చెల్లి కోడలుగా రావడం, అది మా చెల్లి చేసుకున్న అదృష్టం. సామ్రాట్, ఇప్పటిదాకా
వ్యాపార రంగంలో ఇద్దరం తెలిసిన వాళ్ళం. ఇప్పుడు బంధువులం అవుతున్నాం. అది చాలు. థ్యాంక్ యూ సార్. ఇదే దీక్ష, ఇదే అంకిత భావంతో హార్డ్ వర్క్ చేసావంటే సంవత్సరం తిరిగేసరికి మమ్మల్ని కూడా మించిపోతావయ్యా. థ్యాంక్ యూ సార్. ఏమండి, మాటలేనా? జాతకాలేమైనా చూసి ముహూర్తాలేమైనా పెట్టుకునేదుందా? అమ్మాయి అబ్బాయి జాతకాలు బంగారంలా ఉన్నాయి. ముందు అమ్మాయిని పిలిపించండి. అమ్మా, శాన్విని తీసుకురా. అవంతిక, వెళ్ళమ్మాయిని తీసుకురా. అలాగే అత్తయ్య. శాన్విని కాబోయేవారు శాన్వి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదేంటి? ఈ నగలన్నీ నేను శాన్వికి వేశాను కదా, మళ్ళీ ఎందుకు తీసేసింది? అమ్మా, అమ్మాయి వస్తుందా రాదా? ఏంట్రా తొందర? 4 రోజులు ఓపిక పట్టు. శాశ్వతంగా నీ కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా, ఏంటి లేటు? శాన్విని తీసుకురా. అలాగే. ఏంటి అవంతిక, శాన్విని తీసుకురమ్మంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? అత్తయ్య, శాన్వి లేదు. ఏంటి లేకపోవడమేంటి? నేను తనకి వేసిన నగలు చూస్తే ఇక్కడే ఉన్నాయి. ఆ డోర్ ఓపెన్ ఉంది అత్తయ్య. వాష్రూమ్లో కూడా లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఇది? ఈ టైంలో అదెక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకసారి ఫోన్ చేయి. అదిగో ఫోన్ అక్కడే ఉంది. చెయ్యి. ఫోన్ ఇక్కడే ఉంది అత్తయ్య. అయ్యో భగవంతుడా, ఏం జరుగుతోంది? ఇప్పటిదాకా గదిలోనే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినట్టు? అయ్యా, ముహూర్త సమయం దాటిపోతుంది. అమ్మాయి వస్తే మీ ఇరువురు తాంబూలాలు మార్చుకోవచ్చు. వచ్చేస్తుందండి. చక్రి, ఆగు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళిందో? వాడికి ఏం చెప్పాలి? అమ్మా, శాన్విని తీసుకురావడానికి ఏంటి లేటు? శాన్వి లేదు సామ్రాట్. శాన్వి లేదా? ఇందాకటి నుంచి కనిపించట్లేదు. అలా చూస్తారేంటి? ఫోన్ చేయండి. ఫోను ఫోను ఫోన్ ఇక్కడే ఉంది సామ్రాట్. ఫోన్ కూడా ఇక్కడే ఉందా? నగలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. హలో, శాన్వి వచ్చిందమ్మా? లేదన్నయ్య, ఇవాళ రాలేదే. హలో కీర్తి, సార్, శాన్వి ఏమన్నా నీ దగ్గరికి వచ్చిందా? ఇవాళ అసలు ఫోనే చేయలేదు సార్ నాకు. సరే.
భవానీ, అమ్మాయి ఏది? అతని మొహం చూస్తే అర్థం అవట్లేదు నీ కూతురు కనిపించడం లేదని. బావగారు, నా కూతురు లేకపోవడం ఏంటి? ముందా పిలుపాపండి రఘుపతి గారు. నన్ను కూడా మీలాగే అమాయకుడు అనుకుంటే ఎలా? తమరి కూతురు సారీ సామ్రాట్ గారి చెల్లెలు గదిలో లేరు, ఈ ఇంట్లోనూ లేరు. అరే ఎందుకంత షాక్ అవుతారు? మీ అమ్మాయి లేచిపోయింది సార్. దానికి మీ ఊళ్ళో ఇంకేదైనా పేరుందా బాబు? నట్టింట్లో నిశ్చితార్థం, గదిలో అమ్మాయి అలంకరణ, ప్రేమ ఆలోచనలతో పెళ్లి కూతురు. అమ్మాయిని తీసుకురావడానికి వదిన వెళుతుంది, రాదు. అమ్మ వెళుతుంది, రాదు. అన్న వెళతాడు, అయినా రాదు. ఎలా వస్తుంది? లేచిపోతే. ఇంత జరుగుతున్నా, కళ్ళారా చూస్తున్నా అర్థం కాకపోవడానికి వెర్రివాళ్ళం కాదు సామ్రాట్. సార్, నా చెల్లి ఎక్కడికో వెళ్ళింది అన్నది అనుమానం మాత్రమే, ఇంకా నిర్ధారణ కాలేదు. ఛ మాట్లాడకు. నువ్వు నీ తిక్కుమాలిన నమ్మకం. అరే 10 నిమిషాల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని అమ్మాయి కనబడడం లేదు అంటే ఆడుకోవడానికి వెళ్ళింది అనుకోవాలా, లేక విహారయాత్రకు వెళ్ళింది అనుకోవాలా? నీ చెల్లెలు లేచిపోయిందన్న విషయం నీకు తెలియకపోతే కాస్త జాలి పడతాను, కానీ తెలిసి నువ్వు గొంతు పెంచావో చీ కొడతాను. అది ఖచ్చితంగా నీ చెల్లి ఫోనే అయి ఉంటుంది. లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో అన్నయ్య. సారీ అన్నయ్య, నీకు కోపంగా ఉంటుందని నాకు తెలుసు, బట్ తప్పలేదు. నేను లవ్ చేసింది ఓ నార్మల్ పర్సన్, నువ్వు తెచ్చింది ఓ రిచ్ పర్సన్ని. ఎవరిని చూస్ చేసుకోవాలో క్లారిటీ రాలేదు, అందుకే నీకు చెప్పలేకపోయాను. అన్నట్టు నాకు నువ్వు 2 వాచ్లు తెచ్చి ఒకటి తీసుకోమన్నావు. నేను స్మార్ట్ వాచ్ కాస్ట్లీ అని తీసుకున్నాను కదా, అది అక్కడే వదిలేసి వచ్చాను. బాగా ఆలోచిస్తే మామూలు వాచే నాకు నచ్చింది, అదే సెలెక్ట్ చేసుకొని నా వెంట తెచ్చుకున్నాను. ఏంటన్నయ్యా మాట్లాడవు? నాకు నీ మీద నమ్మకం అన్నయ్యా, నువ్వు మా పెళ్లి చేస్తావని, నా ప్రేమను ఒప్పుకుంటావని. నువ్వు మా పెళ్లి చేస్తావు అంటే ఇద్దరం వచ్చేస్తాం, లేదంటే ఓ మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుంటాం. నాకు కనిపించాలని ట్రై చేయకు, చచ్చిపోతావు.